ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీ పట్టభద్రులు టీచర్స్ కాంగ్రెస్ కు ఓటు వేసి పరిస్థితి లేదని, మైనారిటీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ ఎన్నికల్లో మైనారిటీ పట్టభద్రులు టీచర్స్ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్జర్ పాషా తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్జర్ పాషా మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్స్ తో పెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మనవడ సాధించలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కుమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీం, జిల్లా అధ్యక్షులు సమీ పరవేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి మొహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజ్, సిద్దిక్ షాబద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్, కార్యదర్శి సాబిర్, ఉపాధ్యక్షులు సయీద్ ఫయాజ్ చిస్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంబడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మరి 16 నెలలైనా కూడా ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు? జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల నుంచి ఉద్యమంలో అందుకు పాల్గొని టీఆర్ఎస్ జమాలో ఎలాంటి ఉద్యోగం లేక ఉండే నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఇట్లా మీరు మభ్యపెట్టే మీకు ఎందుకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేస్లో మీకు ఓటు వేయాలి? కాబట్టి తెలంగాణలో ఉండే ఈ 4 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్ని అప్పీల్ చేస్తున్నా, ఈ మాయమాట నమ్మకండి. ఈ ఎంతకాలం ఇంకా అశోక్ నగర్లో ఉండి ఇంకా కోచింగ్ తీసుకొని ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం. ఈ నరేంద్ర రెడ్డి గారికి ఒకవేళ ఓటేస్తే 40 మంది ఎమ్మెల్యేస్లో ఒక ఎమ్మెల్సీగా ఉంటాడే కానీ నిరుద్యోగుల పక్షాన ఏ రోజు కూడా మాట్లాడు. ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఆయన కేవలం విద్యను వ్యాపారంగా చేస్తాడే కానీ విద్యార్థుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఎంత సానుభూతి కూడా ఉండదు. నేను ఒక సాటి కరస్పాండెంట్గా రికమెండ్ చేసినా ఆయన ఫీజు తగ్గించలేదు. ఇది నా స్వయ అనుభవం. కాబట్టి దయచేసి నిరుద్యోగులు కాంగ్రెస్ యొక్క చెప్పుడు మాటలకు వినకుండా గ్రాడ్యుయేట్లంతా వివేకంతో ఆలోచించి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఓడిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది ఒక ముళ్ళు కర్రకు వచ్చినట్లుగా ఉంటుంది, ఒక షాక్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఒత్తిడిపోతూ ఉంది. దాన్ని మేల్కొల్పాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా ఓడించాలి. నరేంద్ర గారి ఓడిస్తేనే అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకొని ఈ నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ వస్తుంది, నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగుంటుంది. అట్లాగే టీచర్స్, ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీ వాళ్ళ క్యాండిడేట్ లేక కాదు భయపడ్డారు. ఎందుకంటే 317 జీవో తెచ్చి ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. వాళ్ళకు కన్నీరు మున్నీరుగా భార్య భర్తల ఉపాధ్యాయులు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎంత సిగ్గుచేట విషయం అంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయితే, ఒక ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే తన 32-33 సంవత్సరాల యొక్క పనిచేసిన డబ్బు వస్తే తన యొక్క బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు జీవితంలో ఉద్యోగం పెట్టించాలి, షాప్ పెట్టించాలి, లేకపోతే తన యొక్క ఇల్లు కట్టుకో చిన్న ఆశ కూడా నిలబడకుండా వారి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాలైన కూడా ఇంకా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు, వారి యొక్క జీపీఎఫ్ ఇవ్వట్లేదు. సో వాటి ఈపీ పేరుకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, సమాజానికి అంతా తెలుసు, 15% ఇస్తేనే అమ్మగారికి ఇస్తేనే అయ్యగారు చేస్తారు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. సో ఇంత దరిద్రమైన పరిస్థితి. ప్రభుత్వానికి సేవ చేసి మళ్ళీ 15% ఇవ్వాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోర్టుకు ఎవరు వెళ్తున్నారంటే కక్షదారు వెళ్ళట్లేదు, రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు వెళ్తున్నారు. వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రతిరోజు కోర్టుకు కేసు వస్తున్నారు. కోర్టు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తుంది. కాబట్టి వారికి వేసినంత మాత్రాన ఎట్టి బస్సులో న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మా వరద కుమరయ్య గారికి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మైనార్టీలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఇప్పుడు మాకు గుడ్డిగా ఓటేస్తారని అనుకుంటారు. కాబట్టి అట్లా పరిస్థితి లేదు. మైనార్టీ కూడా మేల్కొన్నారు. ట్రిపుల్ తలాక్, ఆ తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, తర్వాత ఆ ఉద్దేశంతో మా నరేంద్ర మోడీ గారు మైనార్టీల కొరకు బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్లు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ ద్వారా నిరుద్యోగులైన ఈ ముస్లిం యువతకు ఉపాధి కల్పించడానికి లోన్స్ ఇవ్వడానికి చేస్తున్నారు. అట్లాగే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది? దాని భూతత్వంలో వెతికి చూసినా లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఒక్కరికి రాలేదు. అదే నేషనల్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి ఈరోజు లోన్స్ వస్తున్నాయి. అట్లాగే ఎంఎస్ఎంఈ ద్వారా వస్తున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వస్తున్నాయి. సో దయచేసి మీరంతా కూడా దీన్ని ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరీ ముజీబ్ గారు, కరీంనగర్ పార్లమెంట్ గారు మరియు కార్యదర్శి ఎండి సాబిర్ గారు, ఉపాధ్యక్షులు ఎండి సయీద్ గారు పాల్గొంటున్నారు.